గత 30-40 సంవత్సరాల నుండి మహేశ్వరం నియోజకవర్గంలో గల బాలాపూర్ చౌరస్తాలో అడ్డకూలీలుగా జీవనం సాగిస్తున్నామని, దాదాపు 1500 మంది బతుకుతున్నామని, తాము వాష్రూమ్కి పోవడానికి, కనీసం విశ్రాంతి తీసుకోవడానికి అలాగే ఇతరత్ర సమస్యలపై గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగిందని, ఇప్పుడు ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సమస్యలను తీసుకువెళ్లడం జరిగిందని, కానీ తమ యొక్క సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా మా సమస్యలు కూడా అలాగే ఉన్నాయని, అలాగే తమకు కేటాయిస్తామన్న స్థలంలో రైతు బజార్ ఏర్పాటు చేసుకోవడానికి వసతులు కల్పించారని, కానీ ఆ స్థలంలో రైతు బజార్ కొనసాగడం లేదన్నారు. ఇక గంజాయి రాళ్లకు రాత్రి అవ్వగానే సంఘ విద్రోహ పనులకు అడ్డాగా మారిందని, మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేరని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున తమ యొక్క సమస్యలు మీరైనా తీర్చాలి మహాప్రభు అంటూ పీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు సామిడి గోపాలరెడ్డికి వినతి పత్రంతో పాటు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ సందర్భంగా సామిడి గోపాలరెడ్డి మాట్లాడుతూ మీ యొక్క సమస్యలు మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిచెన్నగారి లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకువెళ్లి మీ సమస్యలను పరిష్కరిస్తామని వారికి భరోసా ఇవ్వడం జరిగింది. నీళ్ళ సప్లై చేసేస్తే అయిపోతుంది. అన్ని రెడీ ఉన్నాయి. ఈ అడ్డబెట్టి దగ్గర 84 అంటే దాదాపు 30-40 సంవత్సరాలు అవుతుంది అడ్డబెట్టి. అప్పటి నుంచి నేను ఇక్కడనే ఉన్నాను. నేను వ్యాపారం అంటే అప్పుడు 500 మంది 200 మంది వచ్చే వాళ్ళు ఇక్కడ ఇప్పుడు దగ్గర 1500 మంది అయిపోయింది. 1500 మంది అంటే ఈ రోడ్లకి ఎక్కడ నిలబడ్డా కానీ ఇక్కడ వ్యాపారం కానీ అక్కడ కూర్చొని వీళ్ళకు వాటర్కో ప్రాబ్లం, వాళ్ళకు లెక్కకు బాత్రూమ్ కంటే ఒక ప్రాబ్లం అయిపోతుంది. అయితే ముందు ఆ టైంలో ఏం చేస్తాం, ఒకసారి మేము అదే గత ప్రభుత్వానికి ఒక లెటర్ ఇచ్చినాం. ఆ లెటర్ ఇస్తే ఆ లెటర్ ద్వారా మళ్ళీ ఎమ్మెల్యే గారు వచ్చి అక్కడ వచ్చి జెండా వాటి కొబ్బరికాయ కొట్టి ఇది మీకు కంపల్సరీ మీకు చేస్తామని చెప్పి మాట ఇచ్చింది. ఆ తర్వాత ఏం చేస్తాం, మళ్ళీ బోర్డు కూడా కట్టాం అక్కడ రోజు ఆ చెట్టు కూడా వేపిస్తామని చెప్పింది. ఇక ఏమంటే ఆ ప్రభుత్వం పోయినప్పుడు ఆ ప్రభుత్వం పోయింది. ఇప్పుడు మళ్ళీ మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఎప్పుడైనా మాకు సహాయం చేస్తారేమని చెప్పి మీకు లెటర్ ద్వారా ఇస్తున్నాం. ఇంకోటి అంటే మాకు లెట్రిన్ బాత్రూమ్ చాలా ఇబ్బందిగా ఉంది. లేడీస్ వీడికి వెళ్ళి పోవాలంటే వాళ్ళు ఏడే ఊరికి బడంపేట వస్తారు, లేదా నారుగుళ్ళు వస్తారు, బాలపల్లి వస్తారు. వాళ్ళు ఇక్కడ లెట్రిన్ పోవాలంటే లేడీస్ వచ్చి అంత ప్రాబ్లం ఉంది. ఎన్నిసార్లు చెప్పుకున్నా కానీ ఏ ప్రపంచం చెప్పినా ఎన్నోసార్లు ఇచ్చాం కూడా. అది ఒకటి ప్రాబ్లం. ఇంకోటి మన 5 రూపాయల భోజనం 5 రూపాయల భోజనం వీళ్ళే పెట్టినట్టు పెట్టిండ్రు. ఆడికి తీసుకుపోయి కట్టపసం కూడా ఆడికి ఇప్పుడు లేకుండా చేసింది. అది కూడా మాకు ప్రాబ్లం ఉంది. ఎందుకంటే అక్కడో కష్టపడి వస్తున్న వాళ్ళు ఈ 5 రూపాయలు అనేది అన్నమన్న కట్టుకుని పనిచేసానికి వచ్చి 5 రూపాయలు ఎక్కువ తిరగదు. అట్లా కూడా లేకుండా తీసేసింది. ఇక మాకు ప్రాబ్లం మాత్రం మాకు ఒక భవనము, ఈ బాత్రూమ్ లెట్రిసి 2 మాత్రం ఖచ్చితంగా మాకు మీరు ఇవ్వగలని సురేష్ సత్యేందర్ రెడ్డి ఏం చేసిందంటే అప్పుడు మాకు అది ఇచ్చినా ఈ లిబర్లకు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే మీరు అందరికీ అక్కడనే ఉందండి, మీకు ఆఫీస్ కట్టిస్తాము, ఇలా బాత్రూమ్స్ కట్టిస్తామని చెప్పింది మాకు. చెప్పినాక సరే అని చెప్తే అందరూ అక్కడ చెరువు దగ్గర ఉంది కనుక వీళ్ళందరూ భయపడి చేసినట్టు అక్కడ వెళ్ళలేదు, ఇక్కడనే ఉన్నాం. అయితే అడ్డ ఉంటుంది కదా అని చెప్పి బోర్డు అప్పటికి పట్టుకొని పెట్టుకున్నాం. అలా పట్టుకున్న తర్వాత డీసీఎం ముందే డీసీఎం వస్తున్నారు, ఆ డీసీఎం మా పక్కకు మాకు మీకు వస్తారని చెప్పింది మాకు. డీసీఎం కట్టిన కఠినంగా ఉన్నాము. అయితే మేడం ఏం చేసిన డీసీఎం కూడా పక్కకి వెళ్ళగొట్టేసేసి డైరెక్ట్ కూర మార్కెట్ పెట్టేసినారు. కూరగాయల మార్కెట్ లెక్క చేసేసి కూరగాయల మార్కెట్ అన్న ఇప్పుడు అందరూ కూరగాయలు పెట్టుకొని అమ్ముకుంటున్నారా? లేదు, అది కూడా లేదు. ఇప్పుడు మాకు లేదు. అది ఇప్పుడు ఏమైనా కూరగాయలు చెట్టు పెట్టినా అది కూడా మొత్తం ఏం పెట్టాలి. అది ఏమైనా గంజాలకు తాగుబోతులకే పనిచేస్తుంది.
రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు దినసరి కూలీలు అంటే ఈ మేస్త్రి పనికి నెక్స్ట్ ఏమో ఆడవాళ్ళకి హెల్పర్ వాళ్ళ కింద లేబర్ అడ్డ మహేశ్వరం నియోజకవర్గంలో కూడా బాలాపూర్ సంస్థలో లేబర్ అడ్డ 30 సంవత్సరాల నుంచి దాదాపు 34 సంవత్సరాల నుంచి ఇక్కడ వాళ్ళు ఉంటున్నారు. మినిమం ఒక 1500 మంది ఉంటారు. అయితే విషయం ఏంటంటే వాళ్ళకి లేడీస్ చాలా మంది ఉంటారు. వాళ్ళకి ఈ మధ్యన వాళ్ళు కరెక్ట్ గా ఉండేది మార్నింగ్ 6 గంటల నుంచి 10 గంటల వరకు ఉంటారు. ఈ లోపల వాష్రూమ్ అయినా కావచ్చు, లేకపోతే ఇతర కారణాలు కావచ్చు, ఉండడానికి చిన్న వసతిగా ఉండడానికి కావాలి. అలాంటి ఏమీ లేదు. బాలాపూర్ చౌరస్తా అంటేనే చాలా ఫోటింగ్. ఇక్కడ పోలీసులు కూడా కాసేపు చూసి అమ్మ పొండి అని చెప్తారు. జడ్జి కూడా అదే చెప్తారు. విషయం ఏంటంటే ప్రతిపక్షాలు అంటే ప్రతిపక్షం ఒక్కొక్కసారి అధికార పార్టీలో ఉన్న రాజకీయ నాయకులందరినీ కూడా వీరు వినతి పత్రాలు సమర్పించారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క మహేశ్వరం నియోజకవర్గం ఈ యొక్క మినిస్టర్ ఇంతకుముందు గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా మా సబితా ఇంద్రారెడ్డి గారికి కూడా విన్నపాన్ని నిర్వహించారు. కానీ ఆ సమస్య ఇప్పుడు వచ్చి కూడా పరిష్కారం కాలేదు. ఇప్పుడు కూడా ప్రజెంట్ ఆమె మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఉన్నారు. మరి ఆమె సమస్య పట్టించుకోలేదు. కనీసం మీరైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టం కట్టింది కాబట్టి ఇప్పుడైనా మీ ప్రభుత్వం అయినా సరే మా సమస్యను పరిష్కరించుకోండి అని గొగ్గోలతో మొదలెట్టుకుంటున్నారు. దీనికి ప్రధానంగా ఆ విషయాన్ని ఎవరిలో తీసుకెళ్లారంటే ఈ యొక్క టీవీసీ ప్రచార కమిటీ సభ్యుడు సామడి గోపాల్ రెడ్డికి వినతి పత్రాలు సమర్పించి అయ్యా మా మొరం మీరైనా ఇచ్చండి, మా సమస్యను పరిష్కరించండి వాళ్ళు విన్నవించుకున్నారు. అయితే ఈ విషయంలో ఆయన ఏం మాట్లాడతారు, ఈ సమస్యను ఎక్కడి వరకు తీసుకొస్తారు, ఏ భరోసా ఇస్తారు అన్నది ఆయన మాటల్లోనే విందాం. అన్నా నమస్తే అన్న, చెప్పండి. ఇక్కడ సమస్యలు మాత్రం అనేకంగా ఉన్నాయి బ్రదర్. కానీ ఈ సమస్యలను తీర్చడానికి గత ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి గారు నాకు తెలిసి ఒక 10-15 రోజులు వారు ఈ విషయం పైన దృష్టి పెడితే ఎప్పుడో సాల్వ్ అయ్యేది. మరి వాళ్ళు ఎందుకు పెట్టలేదో నాకు అర్థం కాలేదు. బహుశా వీళ్ళందరూ పేదరికం అనుభవిస్తున్నారు. పేదలకు అండగా ఉండే పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు కాబట్టి మరి మేము చేస్తే బాగుండదు అనుకున్న ఉద్దేశంలో చేసి ఉంటారు, నాకు తెలియదు. బట్ వాట్ ఎవర్ మేబీ ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళ సమస్య మాత్రం చాలా జటిలంగా ఉంది. ఇక్కడ లేబర్ ఆటాలో చాలా ఫ్లోటింగ్ గా ఉంటది. ఇక్కడ పోలీసులు ఒకవైపు ఇబ్బందులు పెడతారు, ఇక్కడ షాపింగ్స్ వాళ్ళు చాలా ఇబ్బందులు పెడతారు. కనీసం వీళ్ళకు నిలవడానికి నీడ ఉంటే బాగుండేది. 3-4 గంటలు ఈ అడ్డా పైన నిలబడాలంటే అమ్మలకు కానీ, అక్కలకు కానీ, అన్నలకు కానీ, తమ్ముళ్ళకి కానీ వాష్రూమ్స్ కూడా ఇక్కడ అందుబాటులో లేకపోవడం చాలా ఇబ్బందికరమైన అంశము. వీటన్నిటిని కూడా వీరు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా స్పందిస్తూ మా ఇన్ఛార్జి కిచెన్ లక్ష్మారెడ్డి గారు వారికి ఈ విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్లి సకాలంలో వీళ్ళకు ఉన్నటువంటి సమస్యను తీర్చడానికి నా వంతు నేను కృషి చేస్తాను. కానీ ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు వెచ్చించి ఆ పక్కన ఏదో కూరగాయల మార్కెట్ పెట్టడం మాత్రం అది చాలా ప్రజల యొక్క ఏదైతే సమస్యను తీర్చకపోగా అదనంగా ప్రజలకు ఇవ్వాల్సినటువంటి బడ్జెట్ ని వృధాగా చేసినట్టుగా అయితే అక్కడ ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే అక్కడ డీసీఎంలకి కేటాయిస్తాన్ని వాళ్ళకు కేటాయించక, ఇక్కడ లేబర్ అడ్డకు ఇస్తామని చెప్పి వీళ్ళకు కేటాయించక, అక్కడ నిరుపయోగంగా ఒక మార్కెట్ పెట్టి ఇప్పుడు అది గంజాయిదారులకు, పూరంబోకులకు, భోగినీలకు, రౌడీలకు, గూండాలకు అడ్డాగా మార్చేటువంటి పరిస్థితి అక్కడ వచ్చింది. కాబట్టి దాన్ని వెంటనే మా పై అధికారుల దగ్గరికి, మా పై నాయకుల దగ్గరికి తీసుకెళ్లి ఖచ్చితంగా వీళ్ళు అడిగిన దానికి మాత్రం చాలా సమంజసమైనటువంటి సమస్యను వీళ్ళు మా దృష్టికి తీసుకొచ్చారు. ఖచ్చితంగా తీర్చే దశలో కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. 5 minutes కంటే ఎక్కువ రాదు అది. అయితే ఈ సమస్యలు సామడి గోపాల్ రెడ్డి గారు ఏ విధంగా తీర్చుకోవాలని ఇప్పుడు చెప్పారు. అయితే ముఖ్యంగా ప్రాబ్లం ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళ మాటల్లోనే ఈ యొక్క సమస్యని వాళ్ళు అడిగి వాళ్ళ మాటల్లోనే మనం వాయిస్ చేసుకుందాం.
చెప్పండి, మీరు చెప్పగలరా? ఫస్ట్ మాకు లేబర్ ఐటమ్ కోసం కేటాయించారు. అది తర్వాత లేబర్ ఐటమ్ తర్వాత ఏం చేశారు, ఆ లేబర్ ఆల్రెడీ షెడ్ కట్టించారు మాకు. ఆ షెడ్ కూడా తొలగించారు. తర్వాత ఏం చేశారు, డిసేబుల్ అడ్డ అన్నారు. ఆ డిసేబుల్ అడ్డ కూడా వెళ్ళిపోయింది. మళ్ళీ ఆడికెళ్ళి ఏం చేసారు, కూరగాయల మార్కెట్ అన్నారు. ఆ కూరగాయల మార్కెట్ కూడా ప్రజెంట్లీ ఇప్పుడు అక్కడ లేదు. మొత్తం ఏమున్నా గంజాయాలకు, పట్టాల ఆర్తలకు, జస్ట్ పూరం పోకులకు అది ఆ స్థలం అట్లా ఉంది. దయచేసి మాకు భవనం కట్టియాలని కోరుకుంటున్నాము. చెప్పండి. మేము అడిగేది ఒకటే సార్, మాది ఏంటంటే ఇక్కడ లేబర్ చాలా తక్లీఫ్ అవుతుంది. ఈ ఎండాకాలం వాటర్ ప్రాబ్లం కూడా చాలా ఉంది. ఇప్పుడు వాటర్ ప్రాబ్లం కూడా అది కూడా మేము మర్చిపోయినాము. ఇప్పుడు చెప్తున్నా, వాటర్ ప్రాబ్లం ఒకటి కావాలి, ఒక భవన నిర్మాణం ఒకటి కావాలి, ఒక వాష్రూమ్ ఒకటి కావాలి. ఇక్కడ నిలబడ్డ ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతుంది. పోలీసులకు కూడా చెప్పాలి, చూస్తున్నట్టు పోవాలని. వాళ్ళు వచ్చి కట్టారు, లాఠీ తీసుకోపోతారు, ఉరుకుతారు. ఆడు ఎక్కడ ఉరుకుతారు, ఆడికి షాప్ల కాడికి వచ్చి లేబర్ వాళ్ళు కొడతారు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ మా ముందు ఉన్నాయి కాబట్టి మేము తెలియజేస్తున్నాం. దయచేసి మీరు ఇది ఖచ్చితంగా మీరు నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. పెద్ద మనిషి ఒక మాట అడుగుతాను. ఆల్రెడీ మీరు సబ్ రిజిస్టర్ గారికి విద్య పత్రం ఇచ్చారన్నారు. అవును, ఓకే. ఇప్పుడు ఆమె పవర్ లో లేకపోయినా, గవర్నమెంట్ పవర్ లో లేకపోయినా ఆమె పవర్ లో ఉంది. పైన ఎవరున్నా కూడా ఆమె సంతకం పెడితేనే ఏ పని అవుతుంది. మరి ఈ మధ్య కాలంలో సబ్ రిజిస్టర్ గారికి విద్య పత్రం కానీ లేకపోతే మీ యొక్క సమస్యను తీసుకెళ్లి చెప్పడం జరిగిందా? ఫస్ట్ మేము చెప్పినాము. చెప్తే ఆమె వచ్చింది ఒకసారి. వచ్చినాక అక్కడ జెండా కూడా బాతినాం. జెండా బాతి ఆమెతో జెండా కూడా ఎగిరేపించినాం. ఎగిరించిన తర్వాత మళ్ళీ డీసీఎంలో తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఆ తర్వాత డీసీఎంలో పెట్టి మళ్ళీ రైతు భవన్లేక అది ఒకటి పెట్టారు. ఆడికెళ్ళి మళ్ళీ మేడం మీద కోయలేదు, అడగలేదు. ఇంకా అన్యాయం జరిగింది మాకు. అప్పుడైతే ఆల్రెడీ పేరు ఆమెకి చెప్పినాం. అయినా కూడా ఆమె ఇప్పుడు దాకా పట్టించుకోలేదు. అమ్మా చెప్తారమ్మా? చెప్పినా సార్, ఇప్పుడు చెప్పినా సార్. డిసెంబర్లు తెల్లగొడుతున్నారు. మళ్ళీ మాకు బాత్రూమ్ ఇబ్బంది. మళ్ళీ 5 రూపాయలు అన్నం ఫుడ్ కూడా పెట్టి డబ్బా అది కూడా తీసేసారు. మాకు పని లేదు, అంతమంది వస్తారు. అంటే పని దొరకలేదు. ఒకరోజు దొరకదు. గిన్నెలు ఏదో 9 పోతున్నాం సార్ అన్నట్టు. మాకు ఏంటంటే అక్కడ కావాలి మాకంట. ఈ రోడ్డు మీద మాకు ఎవరు నిలబడండి, ఇటు దాకా ఆడదాకా ఎవరు రానియరు సార్ మాకు. అట్లా అనుకుని మాకు అక్కడనే కావాలి ఏదైనా కానీ. డిసెంబర్ ఇవన్నీ కొట్టాలి. అదే మాకు అన్ని బాత్రూమ్ ఇది అది మంచిగా ఉండేది సార్. వాష్రూమ్ అదే కావాలి. అవును సార్, అదే కాదు సార్. చెప్పి సార్ పని లేదు, ఏం లేకనే మేము అడ్డ 30 రూపాయల నుంచి మేము మా మమ్మల్ని ఉన్నప్పుడు చేసినాం. అప్పటి నుంచి ఏం సౌకర్యం లేదు. అడ్డ తీసి అక్కడ పడేసినాడు. ఎందుకు అక్కడ లేడీస్ పోతాం, మాకు వాణి మేము కొట్లాడుకొని మళ్ళీ ఇక్కడ తెచ్చేసినాం. అక్కడ తెచ్చిన మాకు లీడర్ ఉన్నాక మేము పట్లాడుకున్నాము. మాకు మా ఆయన చచ్చిపోయి 10 సంవత్సరం అవుతుంది. మాకు పని లేదు, దొరకలేదు. నెలకు 5,000 వేస్తామంటే 6,000 ఇస్తాం. మాకు ఏదైనా సరిపోతలేదు. 3 అమ్మాయికి మేము ఎట్లా పని చేయాలి, ఎట్లా పట్టించుకోవాలి. అవో నెలకు 8,000 పని చేస్తాం. ఇది విషయం. అయితే ఇన్ని సమస్యలు ఉన్నాయి. డైరెక్ట్ గా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు కొన్ని కోట్లు కూడా తీసుకురాగలరు. ముఖ్యంగా చెప్పాలంటే మహేష్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిషన్ గారి లక్ష్మారెడ్డి ఆయన ఆధ్వర్యంలోకి తీసుకెళ్తే ఏ సమస్య అయినా సరే ఆయన తీరుస్తున్నాడు. ఈ సమస్య కూడా ఆయన ద్వారా సామిడి గోపారెడ్డి పూర్తి కంప్లీట్ చేసి వీరికి ఈ యొక్క డొక్కాన్ని ప్రజలకు న్యాయం చేయాలని వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సాఫ్ రిపోర్టర్ మీసాల శ్రీనివాసరావు, ఏమంటే